మాటలు చెప్తున్నానంటే, చాలామంది ప్రసంగాలు, ప్రార్థనలు, పాటలు ఎలాగా ఉన్నాయంటే వాక్యం ఏముండదు, ప్రార్థన ఏముండదు, పాటలు ఏముండవు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వాళ్ళ సుత్తి ఉంటుంది. దేవుని కోసం నేను అంత చేసిన, దేవుని కోసం ఇంత చేసిన, దేవుని కోసం పచ్చున్నా, దేవుని కోసం నడిచిన, దేవుని కోసం కాళ్ళకు చెప్పులు లేకుండా బతికినా. దేవుని కోసం బతికినావు, మీకు చెప్పి మేము సానుభూతి సంపాదించగలనా? అవునంటారా కాదంటారా? మీకు చెప్పి మేము సానుభూతి సంపాదించగల మీ దగ్గర కాళ్ళకు చెప్పులు లేకుండా బతికినానో, బట్టలు లేకుండా బతికినానో, తిండికి లేకుండా బతికినానో, తాగనికి లేకుండా బతికినాను, ఉండనికి ఇల్లు లేకుండా బతికినాను. ఎవరు చూసినాడు? ఆయన చూసినాడు. ప్రతిఫలం ఇచ్చేది ఒకరోజు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవునికి బిడ్డలారా, మనిషి యేసు ప్రభువును ప్రక్కలో పెట్టి మనిషి ముందున్నాడు. ఇప్పుడు మనిషి ముందున్నాడు. మనిషి ముందు ఉండి, దేవునికి బిడ్డలారా, దేవునికి రావాల్సిన మహిమ దేవునికి రాకుండా పాస్టర్కి పోతుంది. ఇప్పుడు పాస్టర్ యేసు ప్రభు ఫోటోలు లేవు ఇప్పుడు ఇళ్ళల్లో. ఎవరి ఫోటోలు ఉన్నాయి? దైవజనుల ఫోటోలు ఉన్నాయి ఇళ్ళల్లో. ఇప్పుడు ఇంతకుముందు యేసు ప్రభు ఫోటో ఉండి యేసు ప్రభు ఏదో పుల్దండలు వేసి ఉత్తిగడ్డలు ముట్టించేవాళ్ళు. మనుషులు ఏం చేస్తారంటే, విశ్వాసులు దేవుళ్ళని తెచ్చారు.